పిల్లలు పిల్లలు ఉన్నారా? ఉన్నారా? మరి ఇప్పుడు చందమామ టోపీ అంటే చందమామ టోపీ అంటే నువ్వు మంచి కూస అక్షర ఫస్ట్ నువ్వు మంచి కూస విధి నేర్చుకో. అక్షర కొంచెం జరగదు ఏం వెళ్ళలేదు. ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పండి. మర్రి చెట్టు, యాపిల్ చెట్టు, అందుకే మీరు కనిపిస్తుంది ఇప్పుడు అందరికి. మర్రి చెట్టు, యాపిల్ చెట్టు, పప్పాయ చెట్టు, మామిడి చెట్టు, అరటి చెట్టు, ఖర్జూరం చెట్టు, చింత చెట్టు, వేప చెట్టు, గోధుమ, మొక్కజొన్న, వరి, చెరుకు, కాఫీ చెట్టు, తులసి చెట్టు, వెదురు చెట్టు, మిరప చెట్టు. నువ్వు మంచి కూర్చో. మన దగ్గర మన ఊళ్ళో ఏమేమి ఉంటాయి మన చెట్లల్లో? ఈ మర్రి చెట్టు మన పోషమ్మ గుడి దగ్గర ఉంది కదా, ఇదేమో యాపిల్ చెట్టు మన దగ్గర పంట అవ్వదు. అయితే పప్పాయ మీ ఇంటి దగ్గరనే ఉంది, మీ ఇంటి దగ్గర కదా. మామిడి చెట్టు మన చెట్లలో మస్తు మామిడి చెట్లు ఉంది, అవునా? మామిడి తోటలే ఉన్నాయి మన దగ్గర. వెరీ గుడ్. అరటి చెట్లు, అరటి తోట మీ ఇంటి ముందర అరటి చెట్టు ఉంది కదా. చింత చెట్టు ఎక్కడుంది? చింత చెట్టు ఇక్కడే ఉంది, ఇంటి దగ్గరే. ఇవన్నీ మనకు చింతపండు ఎట్లుంటది? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇవన్నీ ఏంటిది? మనకు పంట అంటే పండ్లనిచ్చే చెట్లు కింద ఇగో ఈ పైన ఉన్నాయి. ఇక్కడనేమో మనకి ధాన్యాలు అంటే బియ్యము, మళ్ళీ మొక్కజొన్న, మళ్ళీ బియ్యం ఇస్తుంది, గోధుమలు ఇస్తుంది, చెరుకుతో ఏమొస్తుంది మనకి? చెరుకుతో ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ చెరుకు గానుకు కట్టిండ్రు కదా, అక్కడ ఏం తీస్తారు చెరుకుతోని? చెరుకుతో ఏమొస్తుంది? బెల్లం వస్తుంది, చక్కెర వస్తుంది. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి ఒకసారి. మంచి కూర్చోండి మీరు. తీస్తా, బొమ్మలు కూడా తీస్తా. చూడండి, లల్లికి ఒక విత్తనము దొరికిందంట. లల్లికి ఒక విత్తనం దొరికిందంట. మీరు మంచి కూర్చుంటే నేను మంచిగా చెప్తా. విత్తనం దొరికిందంట. దాన్ని మంచి కూర్చోను. విత్తనం అంటే ఏదో ఒక గింజ దొరికిందంట. ఇక్కడ చూడండి, లల్లికి ఒక విత్తనం దొరికింది. అదేమైంది చూడండి, విత్తనం ఏమైతుంది? విత్తనాన్ని తీసుకొని దేంట్లో వేయాలి మనము? భూమి లోపల. ఇప్పుడు మనం మట్టిలో పాతేసి రోజు నీళ్లు పోస్తే ఏమైతుంది? అది రోజు నీళ్లు పోయాలి. ఇంత పెద్ద చెట్టు అవుతుంది అన్నమాట. అట్లా ఏం చేసిందో చూడండి. మరి లల్లి ఉపయోగం లేని ఎండిపోయింది అంటే ఒక చెట్టు, ఒక ఎడారిలో చెట్లు ఉంటాయి కదా, చెట్లు అన్నీ ఎండిపోయినాయి అంట. లల్లికి అక్కడ ఆమె స్కూల్ పోయే ప్లేస్ లో ఏం చెట్లు లేవంట, ఎండిపోయినాయి అంట.
కానీ లల్లికి ఒక విత్తనం దొరికితే ఏం చేసింది, ఈ మైదానంలో లల్లికి ఒక విత్తనం దొరికింది. అంటే లల్లి వెళ్తున్నప్పుడు అక్కడ చెట్లను ఎండిపోయినాయి కదా, ఎండిపోయిన ప్లేస్లలోకి వెళ్తే ఒక విత్తనం దొరికిందంట లల్లికి. విత్తనము దొరికింది. దొరికిన ఆమె ఆ విత్తనం దొరకగానే ఆమె చాలా సంతోషపడిందంట. ఎవరు సంతోషపడిండ్రు? ఆమె పేరు లల్లి. లల్లి అంతే, లలిత లేదు, లల్లి. విత్తనం దొరకగానే ఏమైంది దానికి? సంతోషపడింది. ఇప్పుడు చూడండి, ఆమె ఆ విత్తనాన్ని వాళ్ళ అమ్మకు చూపించిందంట. ఆ విత్తనాన్ని వాళ్ళ అమ్మకు చూపించిందంట. చూపించి, అరే లల్లికి ఏమైతే విత్తనము దొరికింది, దీనిని భూమిలో నాటి ప్రతిరోజు నీళ్లు పోయి. ఏమని చెప్పింది వాళ్ళ అమ్మ? మా అమ్మ నేను వెళ్తున్నప్పుడు నాకు ఒక విత్తనం దొరికిందమ్మా అక్కడ అని వాళ్ళ అమ్మకు చెప్పింది కదా. చెప్పగానే వాళ్ళ అమ్మ ఏమంది, అరే లల్లికి విత్తనం దొరికిందా? లల్లికి విత్తనం దొరికిందా? అవునమ్మా అని వాళ్ళ అమ్మ లల్లి చాలా దొరికినప్పుడు సంతోషపడింది. వాళ్ళ అమ్మకు చెప్పినప్పుడు కూడా వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషపడింది. అయితే లల్లి నీకు విత్తనం దొరికింది కదా, దాన్ని ఏం చేస్తావు అని అడిగినప్పుడు దొరికింది, దీనిని భూమిలో పాతేయు. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, నీకు విత్తనం దొరికింది కదా, మరి ఆ విత్తనాన్ని భూమిలో పాతేయు. ఏమని చెప్పింది? పాతేయు. భూమిలో నాటిన ప్రతిరోజు నీళ్లు పొయ్యు. భూమిలో పాతిన తర్వాత దానికి రోజు నీళ్లు పొయ్యు అని వాళ్ళమ్మ చెప్పిందంట. భూమిలో పాతిన తర్వాత నీళ్లు పోస్తున్నాయి కదా, అది మొక్క చెట్టు అయ్యేది కదా, అట్లా చేసిందంట. అప్పుడు ఏం చేసింది మరి లల్లి? ఉపయోగం లేని ఎండిపోయిన మైదానంలో లల్లి ఒక గొయ్యి తీసిందంట. అంటే గుంత దొబ్బిందంట. అక్కడ ఒక చెట్టు లేదంట ఆ ప్లేస్ లో, కానీ ఆ విత్తనం దొరికిన విత్తనాన్ని తీసుకుపోయి ఆ దాన్ని మట్టి దొబ్బి ఆ మట్టిలో ఆ దొబ్బిన గుంతలో ఆ విత్తనాన్ని అందులో పాతేసిందంట. పాతేసి అందులో విత్తనము నాటి గొయ్యిని మూసేసిందంట. అంటే అక్కడ గుంత దొబ్బిందంట, ఆ గుంతలో ఆ విత్తనాన్ని పాతేసి మళ్ళీ అది మూసేసిందంట. చూడండి, ఇక్కడ గుంత తవ్వింది, ఇక్కడ అది మూసేసింది. మూసేసిన తర్వాత ఏం చేసిందో చూడండి, అక్కడ ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉన్నదంట లల్లి. ఏం చేసిందంట? ప్రతిరోజు ఏం చేసింది మరి? ఆ విత్తనం విత్తనం ఏం చేస్తుంది మరి లల్లి? ఇక్కడ నీళ్లు పోస్తుంది. పోస్తుందా? కొన్ని రోజుల తర్వాత ఉపయోగం లేని ఎండిపోయిన భూమి పైన మొక్క మొలిసిందంట. అది చూసి లల్లి ఎంతో సంతోషం వేసిందంట లల్లికి. అక్కడ ఏమి చెట్లు లేవు, ఏం లేవు, కానీ లల్లి ఒక విత్తనం పాతేసింది కదా, రోజు దానిపైన నీళ్లు పోసింది. అక్కడ ఒక చిన్న మొలక ఎత్తింది. ఆమె వేసిన విత్తనము మొలక వచ్చేసింది. రాగానే లల్లి చాలా సంతోషపడిందంట. అప్పుడు నేను విత్తనం వేసిన అందులో చెట్టు వస్తుంది. ఇక చూడండి, లల్లి వేసిన విత్తనము ఎట్లా మొలకెత్తుతున్నది చూడండి. ఎన్ని ఆకులు వేసింది కదా, మీ మంచి కూర్చుంటే అన్ని ఆకులు కనిపిస్తుంది కదా. అట్లా మెల్లమెల్లిగా మొక్క పెరుగుతూ వచ్చేసిందంట. నువ్వు మంచి కూర్చో. మెల్లిమెల్లిగా మొక్కకు నీళ్లు పోసుకుంటూ పోతే ఇంత మంచి కోసం పెరుగుతుందంట. పెరుగుతూ వస్తూ పోతూ ఆమె దానిని వస్తూ పోతూ, అంటే స్కూల్ పోతుంది కదా, వచ్చే రూట్లోనే ఉంది కాబట్టి వస్తూ పోతున్నప్పుడు ఆ చెట్టును చూసి చాలా మురిసిపోయేది. నేనే చేసిన ఈ చెట్టు అని చాలా సంతోషపడేది అనమాట. ఆమె దానిని శ్రద్ధగా చూసేది. దానిని చాలా జాగ్రత్తగా ఆ చెట్టు దగ్గర ఏం చేసేది? చాలా జాగ్రత్తగా ఉండేది. అయితే స్కూల్ పోయి బ్యాగ్ వేసుకొని పోతుంది, వస్తుంది, అదే చెట్టు చూస్తుంది.
అంటే మీరు వేసిన చెట్టుకు మీకు ఎంత దాని మీద కేర్ ఉంటుంది, చూపిస్తారు. ఏం చేస్తున్నా తర్వాత అది లల్లి కంటే కూడా పెద్దగా అయిందంట. లల్లి ఏమో గింతే ఉంది, కానీ లల్లి కంటే పెద్దగా అయిందంట చెట్టు. అది పెరుగుతున్న కొద్దీ ఎంతో సంతోషపడుతుందంట లల్లి. అప్పుడు లల్లి ఎంత చిన్నగున్నా చూడండి, ఆ లల్లి చిన్న లల్లి విత్తనం తీసి భూమిలో పాతిన తర్వాత చిన్న మొలుగు ఏమైంది, పెద్ద చెట్టు అయింది. అప్పుడు ఏమైంది, లల్లి ఆ చెట్టు నేను వేసిన చెట్టు నాకన్నా పెద్దగా అయిందని సంతోషపడుతుంది లల్లి కదా. అప్పుడు ఏం చేస్తుందో చూడండి, వావ్. ఇప్పుడు దానిని నీడలా అంటే మనము దాని కింద మనకి ఎండ కొడుతున్నప్పుడు దాని కింద మనకు కూర్చుంటే ఏమిస్తుంది, మనకి నీడనిస్తుంది, చల్ల గాలినిస్తుంది. అప్పుడు ఏం చేసింది, అప్పుడు దానిని నీడలో అందరూ విశ్రాంతి తీసుకుంటుండ్రంట. లల్లి వేసిన చెట్టు కింద అందరూ కూర్చొని అరే లల్లి వేసిన చెట్టు ఇంత అవసరపడుతుంది, ఉపయోగపడుతుందని పొందారు. కొమ్మలకు ఊడలు వచ్చినాయి అన్నమాట. ఎగురుతూ గెంతుతూ ఉన్నాయి ఉడతలు. కొమ్మల పైన ఉడతలు ఎగురుతూ గెంతుతూ వెళ్తున్నాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఒక రోజు లల్లి దృష్టి ఆకుల వెనక్కి వెళ్ళిపోయిందంట. ఉన్న పండ్ల పైన పడిందంట. అంటే ఆకుల వెనకాల ఉన్న పండ్ల పైన. కథ వింటున్నారా? నేను చెప్పేది ఇట్లా తింటున్నారా? చెట్టు నిండుగా పండ్లు కాసి ఉన్నాయంట. పండ్లను చూసి లల్లి తన సంతోషాన్ని ఆపుకోలేకపోయిందంట. అప్పుడు చూడండి, పిల్లలందరూ తీయని పండ్లను తిన్నారు. పండ్లు నిండా విత్తనాలు వచ్చాయి. పండ్లకు అన్ని విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలను భూమిలో నాటారు. ప్రతిరోజు నీళ్లు పోసారు. అంటే ఒక లల్లి మాత్రమే వేసిన చెట్టు అన్ని పండ్లను ఇస్తుంది. ఒకప్పుడు ఉపయోగం లేని ఎండిపోయిన భూమి పైన ఇప్పుడు గుంపులుగా ఎన్నో చెట్లు పెరిగాయి. పచ్చదనం మరియు చెట్ల నీడను ఉన్నాయి. అప్పుడు పిల్లలు అక్కడ ఆడుకుంటారు. మరి విత్తనాలు పోగు చేసుకున్నారు. అంటే ఏం చేసిన పిల్లలు అక్కడ మొత్తము ఏమి చెట్లు లేవు. అక్షర నేనేమి వర్రి అరుస్తా ఉన్నా, నువ్వేమో ముచ్చట